పరిశుద్ధ వారంలో 4వ దినము బుధవారం. ఈరోజు యేసుక్రీస్తు గురించి బైబిల్ ఏమీ చెప్పలేదు. కానీ ఇస్కరియోతు యూదా ఈ రోజంతా కూడా చాలా బిజీగా ఉన్నట్టే బైబిల్లో ఉంది. నిజానికి యేసుక్రీస్తుని ఇస్కరియోతు యూదా వెంబడిస్తూ ఉన్నట్టు కనిపించింది. కానీ తాను యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారిని అపహసించాడు. యేసుక్రీస్తు యొక్క పని ఇస్కరియోతు యూదా చేస్తూ ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. కానీ నిజానికి ఇస్కరియోతు యూదా మనోపూర్వకంగా యేసుక్రీస్తుని ప్రేమించలేకపోగా ఆయనను బేరం పెట్టాడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుకి వచ్చేటువంటి ధనాన్ని దొంగలిస్తున్నట్టు బైబిల్లో ఉంది. తానెప్పుడు దేవునికి ఇచ్చినట్టు బైబిల్లో పేర్కొనబడలేదు. ఇస్కరియోతు యూదా యేసుని వెంబడిస్తూ ఉన్నప్పటికీ అతని జీవితంలో ధన సంపాదనపై పిచ్చి వ్యామోహం కలిగి ఉన్నాడు. రాజకీయ కాంక్ష అనేది అతని రక్తంలోనే ఉంది. ఆయన యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాల పాటు గడిపినా అతని జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు. ఆరంభం నుంచి ఉన్నటువంటి మానసిక బలహీనత, మోసకారితనము, అసూయ, ఇతరులు చూసి ఈర్ష్య చెందడం అనేవి అతని జీవితంలో కొట్ట చుట్టూ కనిపిస్తాయి. చివరిగా అతని యొక్క పరిస్థితి బహు భయానకంగా తయారైంది. యేసును వెంబడించిన 12 మందిలో 11 మంది గలిలయ పట్టణ వాస్తవ్యులు. కానీ ఇస్కరియోతు యూదా గలిలయుడు కాదు. అతను కెరీయిత్ అనే ఒక గ్రామంలో జన్మించాడు. అది హెబ్రోనుకి దగ్గరలో ఉంది. ఇకపోతే ఇస్కరియోతు యూదా యేసుని అమ్మిన తరువాత తాను ఆ క్రయధనాన్ని తీసుకొచ్చి దేవాలయంలో విసిరివేయగా అది దేవాలయపు పెట్టెలో వేయ తగదు అని ఆ ప్రధాన యాజకులు నిర్ణయించి దానితో ఒక భూమిని కొన్నారు. దాన్నే అకెల్దమా అంటారు. ఆ భూమి 30 వెండి నాణ్యాలతో ఓ కుమ్మరివానికి సంబంధించింది. ఆ తర్వాత రోజుల్లో ఓ గ్రీకు చరిత్రకారుడు ఆ భూమిని కనుగొన్నాడు. ఆ భూమిలో పుర్రెలు, నానా రకాల ఎముకలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరివిదంటే యాత్రికులు ప్రయాణం చేస్తారే, దిక్కులేని వాళ్ళు యాత్రికులుగా ఉన్నటువంటి ఆ పరదేశులకు సంబంధించినటువంటి పుర్రెలే. ఇకపోతే చివరిగా ఇస్కరియోతు యూదా మరణం మరింత భయానకమైనది. తాను సంపాదించాడు, తాను మోసం చేశాడు, తాను యేసుని అమ్మి ఆ యొక్క 30 నాణ్యాలు విసిరివేసిన తర్వాత తనకు తానే ఉరివేసుకుని మరణించాడు. ఆ తర్వాత తాను ఉరివేసుకున్న చెట్టు ఇరిగిపోయినప్పుడు ఆ కొండ నుంచి కింద పడగా అతని పట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చినట్లుగా బైబిల్లో ఉంది. ఆ తర్వాత రోజుల్లో అతని ఉద్యోగాన్ని మరొకరు తీసుకున్నాడు, అపోస్తలుడిగా పిలువబడ్డానికి గాను. ఈ చరిత్ర మనకు ఒక హెచ్చరిక తెలియజేస్తుంది. యేసుని వెంబడించే మనము ఆయన్ను విశ్వసిద్దాం. యేసుక్రీస్తు పరిచర్య చేసే మనము ఆయన్ను మనోపూర్వకంగా ప్రేమిద్దాం. చివరిగా యేసుక్రీస్తు కొరకు ఏదైనా చేద్దాం. యేసుకి ఇవ్వబడింది ఏదైనా సరే అది ఎన్నటికీ ఎప్పటికీ వ్యర్థం కానే కాదు అని చార్లెస్ స్పర్జన్ చెప్పారు. ఆమేన్.